దానికి ఒక టెక్నాలజీ జోడించి నారా లోకేష్ గారి కృషి కాదా ఇది? ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం కోసం చేస్తా ఉన్న పార్టీ ఇది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండాలంటే నెక్స్ట్ నాయకత్వం కూడా అవసరం. కాబట్టి ఆయన ప్రమోట్ చేయాలా, ఆయన ఇంకా ఎక్స్పోజ్ చేయాలా, ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అని నేను మాట్లాడాను తప్ప వేరే పార్టీలకు సంబంధించిన అంశం కాదు. 2-3 ఉదాహరణలు చెప్తాను నేను. అసలు కాంగ్రెస్ పార్టీ ఏంటండి? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈరోజు రాహుల్ గాంధీ. వేరే వాళ్ళు ఎవరన్నా ఆ పార్టీకి ఫేస్ వాల్యూ ఉందా వేరే వాళ్ళ వల్ల? షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్లో అదే నేషనల్ కాన్ఫరెన్సే ఉంది. తమిళనాడులో కరుణానిధి గారు, ఆ తర్వాత ఈరోజున్న స్టాలిన్ గారు, ఆయన కుమారుడు ఉదయగిరి స్టాలిన్ ఈరోజు డిప్యూటీ సీఎం, ఆయన సీఎంగా ఉండగానే ఎన్ని చోట్ల నెక్స్ట్ తరాల వాళ్ళు ఆ పార్టీని కాపాడుకుంటూ ఒక కారణం కోసం, వాళ్ళ రాష్ట్రాల అభివృద్ధి కోసం, వాళ్ళేం రాజకీయంగా బతుకు తెరువు కోసం కాదు, అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా. పార్టీని నమ్ముకున్న ఎంతో మంది మాలాంటి నాయకులు కావచ్చు, కింద స్థాయి కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎంతో మంది పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్న వాళ్ళందరినీ కాపాడాలంటే నెక్స్ట్ యువ నాయకత్వం కూడా అవసరం. కాబట్టి ఆయన ప్రమోట్ చేయాలని మీ అభిమతాన్ని కానీ లేకపోతే మీ కోరికను కానీ తప్పుపట్టడం అది మీ పార్టీ వ్యవహారం. పార్టీలో కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, లేకపోతే రాజేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మీలాంటి సీనియర్ నాయకులు కోరుకోవడం ఇలా ఉంటే బాగుంటుందని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ పరంగా చూసినప్పుడు మంత్రివర్గ కూర్పులో కానీ లేకపోతే ఇతరత్ర వచ్చినప్పుడు చాలా కసరత్తు చేస్తారు. ప్రత్యేకించి ఇలాంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. నిజానికి మీది ఇండివిజువల్గా మీకు మెజారిటీ ఉన్నా కూడా ఆ మిత్రధర్మానికి కట్టుబడి అందరూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఆఫర్ చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారి మదిలో ఏముంది? ఇది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.